హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ కటింగ్ అనేది చూపించబోతున్నాను అనమాట. నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకొని చూడండి. ఒక్క ముడత అనేది కూడా రాదనమాట. నేను ఏ విధంగా అయితే చూపిస్తానో సేమ్ అదే ప్రాసెస్లో అయితే మీరు కట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనకి చివరి వైపు కార్నర్స్ అనేది సమానంగా ఉన్నాయో చూసుకుని ఈ విధంగా ఎల్స్కేల్ సహాయంతో లైన్ అయితే డ్రా చేసేయండి. చేసిన తర్వాత మనము ఈ యొక్క ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేయాలి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఒక పావించ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను పైపింగ్ కోసము ఈ యొక్క పావించ్ ఖర్చు అనేది డ్రా చేసే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజులోని హ్యాండ్ పార్ట్ యొక్క పొడవు ఒక్కటై ఇక్కడ మార్కింగ్ అయితే వేయాలండి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ యొక్క పొడవు అనేది ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ పొడవు అనేది ఖర్చుతో సహా కలుపుకొని మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఈ పై వైపును కూడా మనము స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా ఖర్చుతో కలిపి కూడా మనము లైన్ అయితే డ్రా చేసేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న బ్లౌజ్ అనేది నడుము లూజ్ అనేది చూసుకోండి. దీని నడుము అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 33 ఉందన్నమాట. మనకు వచ్చేసి 33 ఉంది కదా. ఇటువైపు వచ్చేసి మనకి ఎక్స్ట్రా కాజా అనేది వేయించుకున్నారంట. ఈ ఎక్స్ట్రా కాజా నుంచే పట్టి చూడమని చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 32 ఇంచెస్ అనమాట. నడుము లూజ్ వచ్చేసి 32 వచ్చిందండి. ఈ యొక్క 32 అంటే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. అంటే 30 కంటే బిలో వాటిని మనము చిన్న సైజు బ్లౌజుల కింద తీసుకోవాలండి. అదేవిధంగా 30 నుంచి అబోవ్ ఎంతన్నా ఉండనివ్వండి, అది వచ్చేసి మీరు పెద్ద సైజు బ్లౌజ్ కింద తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి మనము 3.5 ఇంచులు అనేది ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. 3.5 ఇంచులకి డౌన్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ పై పార్ట్ నుంచి ఈ విధంగా క్రాస్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది కదా. ఆ 8 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అయితే వేయాలి. వేసేసిన తర్వాత మనము ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ యొక్క టేప్ని స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ కూడా మనము ఒక పాయింట్ అయితే డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో కూడా మనకి ఈ విధంగా ఒక క్రాస్ లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 1.35 ఇంచులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ అనేది ఇంకొక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ 3 పాయింట్స్ని కలిపేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మనకి ముడత అనేది రాదనమాట. ఎక్కడైనా సరే క్రాసులు కానీ ముడతలు కానీ ఏమి రాకుండా మనకి నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది రావాలంటే ఈ విధంగా ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కట్ చేసుకున్నట్లయితే మీకు హ్యాండ్ పార్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. పెద్ద సైజు బ్లౌజులు అయితే మనము 3.5 ఇంచులు తీసుకోవాలండి. అదేవిధంగా చిన్న సైజు బ్లౌజులు అయితే సైజుకు తగ్గట్లుగా 3 కానీ 2.5 కానీ ఆ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపు నుంచి ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనము చంక ఒకవైపు క్రాస్ అయితే తీయాలన్నమాట. మనం క్రాస్ తీసిన పీస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆ షేప్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా వస్తేనే మనము పర్ఫెక్ట్గా హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ చేసినట్లు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆ క్రాస్గా లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు లైన్ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మనకి చంకలో ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుందన్నమాట. ఈ విధంగా అయితే హ్యాండ్ పార్ట్ కట్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.